शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని స్థిరమైన సేవాదారిని స్వదర్శన చక్రధారిని డ్రామా రహస్యాన్ని తెలుసుకున్న వారిని శ్రేష్టమైన ఆత్మను ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 13/6/2025. आज का हेडिंग मीठे बच्चे, इस बेहद के खेल में तुम आत्मारूपी एक्टर पात्रधारी हो. तुम्हारा निवास स्थान है स्वीट साइलेंस होम, जहां अब जाना है. సో మనకి ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది, వై ఫర్ మీ అని, నాకే ఎందుకు. వారికి బాబా వాళ్ళ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇదొక అనంతమైన ఆట. ఆత్మరూపి బ్యాటరీ, ఆత్మరూపి యాక్టర్ ఈ శరీరంలో ఉంటూ ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తుంది. అదొక మదర్ రోల్ అవ్వచ్చు, డాటర్ రోల్ అవ్వచ్చు, టీచర్ రోల్ అవ్వచ్చు, ఫ్రెండ్ రోల్ అవ్వచ్చు, సేవాదారి రోల్ అవ్వచ్చు. సోల్ ఒక యాక్టర్ ఈ శరీరంలో ఉంటూ ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా ఆత్మనైన నా నివాస స్థానం ఏంటి? స్వీట్ సైలెన్స్ హోమ్, శాంతిధామం. ఇప్పుడు మనం ఆ శాంతిధామానికి వెళ్ళాలి. చెకింగ్ పాయింట్, రోజంతా ఐ యామ్ అన్ యాక్టర్, నేను ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసే యాక్టర్ని. యామ్ ఐ ఎంజాయింగ్ మై యాక్ట్? చెక్ చేసుకోవాలి. प्रश्न, जो ड्रामा के खेल को यथार्थ रीति जानते हैं, उसका मुख से कौन सा शब्द नहीं निकल सकता? यह ऐसा नहीं था तो ऐसा होता, यह होना नहीं चाहिए, ऐसा शब्द ड्रामा के खेल को जानने वाला नहीं कहेगा. तुम बच्चे जानते हो, यह ड्रामा का खेल जू मिसाल फिरता ही रहता है. जो कुछ होता है ड्रामा में नोंद है, कोई फर्क की बात नहीं है. ఇదొక బ్యూటిఫుల్ డ్రామా. ఇదొక డ్రామాని గుర్తు పెట్టుకున్న వారి నోటి నుంచి ఏ శబ్దాలు రావు. ఇదొక డ్రామా, వరల్డ్ సైకిల్ ఈజ్ రిపీటింగ్, ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ దట్ అని గుర్తు పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మాటలు రావు. ఇలా అవ్వకుండా ఉండాల్సిందే, ఇలా జరిగిందేంటి, ఇది జరగాల్సింది కాదసలు. ఈ శబ్దము డ్రామా ఆట తెలుసుకున్న వారి నోటి నుంచి రాదు. మీకు తెలుసు, ఈ డ్రామా ఒక పేనులాగా సైలెంట్గా అలా ముందుకు తిరుగుతూ ఉంటుంది. ఏదైతే నాతో జరుగుతుందో డ్రామా ఈజ్ ఫిక్స్డ్, డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, కొంచెం కూడా తేడా ఉండదు. డ్రామా మీద అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. భగవంతుడు అంటారు కదా, మీతో ఇప్పుడు జరుగుతుంది,
చాలా బ్యూటిఫుల్. జరగబోతుంది ఎక్సలెంట్. అంత నిశ్చయం ఉండాలి డ్రామా మీద, సో దాట్ either soul can lead a peaceful life. ओम शांति. बाप जब अपना परिचय बच्चों को देता है तो बच्चों को अपना परिचय भी मिल जाता है. सब कुछ, सभी बच्चे बहुत समय देह अभिमान होकर रहते हैं. देही अभिमानी तो बाबा का यथार्थ परिचय है. భగవంతుడు ఎప్పుడైతే తన పరిచయాన్ని ఇస్తున్నారో, మరి మనకు పరిచయం కూడా ఆటోమేటిక్గా లభిస్తుంది. సుప్రీం ఫాదర్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ లైట్ అంటే ఆటోమేటిక్ గా అతను ఎవరికి ఫాదర్? సోల్ కి ఫాదర్. సో సోల్ యొక్క ఇంట్రొడక్షన్ కూడా చెప్పేయడం జరుగుతుంది. ఈ సమయంలో అందరూ బాడీ కాన్షియస్ లో ఉన్నారు. భగవంతుడు వచ్చి సోల్ కాన్షియస్ గా ఎలా అవ్వాలనే యథార్థమైన పరిచయం ఇస్తున్నారు. बल कहते हैं भगवान गॉड फादर है, रचता है परंतु जानते नहीं. शिवलिंग का चित्र भी है परंतु इतना बड़ा तो होता नहीं ना. భగవంతుడు గాడ్ ఫాదర్, అందరికీ ఫాదర్. హీఈస్ ద డైరెక్టర్. మరి అతని గురించి ఎవ్వరికీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, శివలింగం గురించి ఇంత పెద్ద చిత్రాన్ని చూపిస్తారు. నిజంగా భగవంతుడు ఒక పాయింట్ ఆఫ్ లైట్ కదా, అంత పెద్ద చిత్రంగా ఉండరు కదా అతను. భగవంతుడి గురించి యథార్థ రీతిగా తెలుసుకొని కారణంగా అతన్ని మర్చిపోయారు. అతనే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కొత్త రాజధాని వారసత్వాన్ని కూడా అతనే ఇస్తారు. ఏ వారసత్వం? శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, కొత్త రాజ్యానికి కావలసిన, ఈ సోల్ కి కావలసిన ఆ క్వాలిటీస్ వారసత్వ రూపంలో ఇస్తారు. स्वर्ग का नाम भी भारत में मशहूर है परंतु समझते कुछ भी नहीं. कहते हैं फलाना मरा तो स्वर्ग पधरा. ऐसा कभी होता है क्या? మరి స్వర్గం అంటే ఒక గోల్డెన్ ఏజ్, దాని గురించి కూడా ఎవరికి పరిచయం తెలియదు. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారు అంటారు. నిజంగా స్వర్గస్థులైతే ఏడవాల్సిన అవసరం ఏంటి? స్వర్గస్థులయ్యారు అంటారు, వెళ్ళిపోయారా అని ఏడుస్తూ ఉంటారు. నిజంగా ఇంతమంది మనుషులైతే స్వర్గానికి వెళ్ళలేరు కదా. ఏమీ అర్థం చేసుకోరు. బుద్ధిలో ఏమీ వారికి అర్థం కావట్లేదు. పిల్లలు కూడా అందరూ ఒకేలాగా ఉన్నారా అంటే లేరు, నెంబర్ వారీగా ఉన్నారు. मुख्य के लिए समझाना है, मैं इसमें आता हूं. बौद्ध जन्मों वाले अंतिम शरीर में यह नंबर 1 है. ముఖ్యమైన విషయం, భగవంతుడు పాయింట్ ఆఫ్ లైట్, సుప్రీం ఫాదర్, సర్వశక్తివంతుడు. అతనికి శరీరం లేదు. అతను మనకి సృష్టి యొక్క పరిచయం చెప్పాలి అంటే అతనికి ఒక నోరు యొక్క ఆధారం అవ్వాల్సింది. కమ్యూనికేషన్ అనేది చేయాలంటే ఒక శరీరం ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. ఆ శరీరమే దాదా లేఖరాజ్. వారి శరీరాన్ని తీసుకున్నారు. అన్ని జన్మల అంతిమ జన్మలో వారి శరీరాన్ని ఆధారం తీసుకున్నారు. సో దాదా లేఖరాజ్ ఎవరు అంటే, ప్రతిరోజు మనం బ్రహ్మ బాబా హిస్టరీ షార్ట్ గా తెలుసుకుంటున్నాం కదా. ఎవరైనా మిస్ అవుతే బ్రహ్మ బాబా హిస్టరీని కూడా రివైజ్ చేసుకోండి. దాదా లేఖరాజ్ ఎవరు, అతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్ని తెలుస్తాయి. बाप इतने समझ से समझाते रहते, नहीं तो सेकंड की बात है बाप का पहचाना. భగవంతుడు ఇన్ని సంవత్సరాల నుంచి అర్థం చేయిస్తూనే ఉన్నారు పిల్లలు చేంజ్ అవ్వడానికి. యాక్చువల్లీ నిశ్చయం ఉన్నట్టయితే ఇది ఒక్క సెకండ్ యొక్క విషయం కదా. బాప్ కైతే ముझे యాద్ కరెంగే తో వికర్మ వినాశ్ హోగా. భగవంతుడు చెప్పేది, మీరు నన్ను స్మృతి చేయండి, ఆటోమేటిక్ గా మీ వికర్మలు వినాశనం అవుతాయి. నిశ్చయం యొక్క విషయం కదా, మీకు అసలు ఎలాంటి క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు మీరు పావనంగా ఉండేవారు, ఎప్పుడు? శాంతి ధామంలో ఉన్నప్పుడు. ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మ ద్వారా వింటున్నాం. మిగతా ఎవ్వరు ఈ విషయాలు అర్థం చేయించరు. ఎగ్జాంపుల్, ఏ విధంగా ఒక నాటకంలో యాక్టర్స్ ఉంటారు కదా, యాక్టర్స్ వాళ్ళ రోల్ ప్లే చేసి మళ్ళీ వాళ్ళ వస్త్రాలు మార్చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు బయట నాటకంలో. అలాగే మీరు కూడా, ఈ ఆత్మ ఈ శరీర రూపీ వస్త్రాన్ని ధరించింది.
మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే శరీరం వదిలేసి వెళ్ళాల్సిందే. సో ఈ సృష్టి యొక్క నాటకశాల, ఇది బుద్ధిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఆత్మ, యాక్చువల్లీ స్వీట్ సైలెన్స్ హోమ్, పరంధామం, మూలవతనం నివాసిని. నేను అక్కడ ఉండేవారిని. నేను ఇక్కడికొచ్చి ఈ శరీరంలో రోల్ అనేది ప్లే చేస్తున్నాను. నేను ఒకప్పుడు ఎంతో దుఃఖీగా ఉన్నాను. ఇప్పుడు భగవంతుడు వచ్చారు మనని రిటర్న్ తీసుకెళ్ళడానికి. కాకపోతే ఘర్ కా పతా కిసీకో పతా నహీ. ఇల్లు, పరంధామం యొక్క అడ్రస్ ఎవ్వరికీ తెలియదు కాబట్టి భ్రమిస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్తే పరంధామానికి వెళ్తామా, ఇక్కడికి వెళ్తే బ్రహ్మాండంకి వెళ్తామా, ఈ పని చేస్తే ముక్తి లభిస్తుందా అనేది. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, అహం ఆత్మ ఎక్ చోటి బిందు హే. ఆత్మ ఒక చిన్న బిందు స్వరూపం. చిన్న బిందువులో ఇంత శక్తి ఉంది. చిన్న బిందువు ఈ శరీరం ద్వారా ఇలాంటి పాత్రను చేస్తుంది. ఇంత వారసత్వం నిండి ఉంది. మరి పరంపిత పరమాత్మ వచ్చి ఎలా పాత్ర చేస్తారో ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఈ డ్రామాలో నేను ఆత్మ ఒక ముఖ్యమైన యాక్టర్ని. तुम मीठे मीठे बच्चों को अभी समझ में आया ही हम ఆత్మయే శాంతి ధామ్ సే ఆతే హే. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మనందరం ఒక ఆత్మ. ఎక్కడి నుంచి వస్తున్నాం? శాంతి ధామం నుంచి వస్తున్నాం. ఇదొక ఆట. सूर्य चंद्र स्टार्स आदि क्या है? ये सब बत्तियां है जिसमें रात और दिन का खेल चलता. कोई कहते सूर्य देवताय नमः, चंद्र देवताय नमः, परंतु वास्तव में कोई देवता नहीं है. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏం చేస్తాయి? ఒక రోల్ ప్లే చేస్తాయి. పగలు ఎలా ఉంటుంది, రాత్రి ఎలా వస్తుంది అనే రోల్ ప్లే చేస్తాయి. కానీ సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయ నమః అని వారిని ప్రే చేస్తూ ఉంటారు. కాకపోతే వారు దేవతలుగా ఎలా అవుతారు? యాక్చువల్లీ ఇదొక నాటకం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇదొక విశ్వ నాటకం. ఈ విశ్వ నాటకం యొక్క రహస్యం కూడా మీకు తెలియదు. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, డ్రామాలో ఏదైతే నాతో జరుగుతుందో నథింగ్ న్యూ. నాతో ఎవరు ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో డ్రామా ఈజ్ ఫిక్స్డ్. ఏది కొత్తది కాదు. నేను ఒక బ్యూటిఫుల్ రోల్ ఈ డ్రామాలో ప్లే చేస్తున్నాననే ఫస్ట్ నిశ్చయం మీకు ఉండాలి. धारणा, बाप हमें ऐसा नया विश्व का राजा ही देता है जैसा कोई भी छीन नहीं सकता. इसी खुशी में खगिया मानी है. विजयी माला का दाना बनने के लिए जीते जिस पुरानी दुनिया से मरना ही बाबा की याद में विकर्म विनाश करना है. భగవంతుడు విశ్వానికే యజమానిగా అయ్యే ఒక రాజ్యాన్ని మన కోసం తయారు చేస్తారు. ఒక క్వాలిటీస్ ఈ సోల్లో ఇన్కాపరేట్ చేస్తున్నారు. మరి మీరు ఎంత సంతోషంగా ఉండాలి. మన సంతోషమైన ఈ వరల్డ్లీ దాంట్లో మునిగిపోయి సంతోషాన్ని మాయం చేస్తున్నామా? ఫలానా వారు అలా ఉన్నారు, ఫలానా సిచ్యువేషన్ నాకు తగ్గట్టుగా లేదు, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి దుఃఖం అయితే మనకు లేదు కదా. నిజంగా దుఃఖం వస్తుందంటే అవన్నీ లిమిటెడ్. అన్లిమిటెడ్ తండ్రిని గుర్తు చేసుకోండి. అతను మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మనకి జ్ఞానం వినిపిస్తున్నారు. సో దుఃఖం వచ్చినప్పుడు వెంటనే మురళి చదివితే మన మైండ్ కూడా డైవర్ట్ అయిపోతుంది. విజయమాలలో మణిపూసగా అవ్వాలంటే ఈ పాత ప్రపంచాన్ని నుంచి డిటాచ్డ్ అవ్వాలి. అంటే ఏంటి? అందరినీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవడమా? కాదు. డిటాచ్మెంట్ త్రూ మైండ్. చూస్తూ డిటాచ్డ్గా ఉంటే ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. బాబా స్మృతితో వికర్మలను వినాశనం కూడా చేసుకోవాలి. వరదాన్, अपनी पावरफुल स्टेज द्वारा सर्व की शुभ कामनाएं को पूर्ण करने वाले महादानी भवा. మన పవర్ఫుల్ స్టేజ్ ద్వారా, శక్తిశాలి స్టేజ్ ద్వారా సర్వుల శుభ కోరికలను పూర్తి చేసేవారే మహాదాని ఆత్మలు. అంటే వెనకాల వచ్చిన ఆత్మలు తోడే మే హీ రాజీ హోగా, కొంచెంలోనే రాజీ అయిపోతారు.
ఎందుకంటే వారి పాత్రే ఆ విధంగా ఉంది. तो ऐसी आत्मा को उसकी भावना का फल प्राप्त होता, कोई भी వంచిత్ నా రహే. సో అలాంటి సోల్స్ కూడా భావన ద్వారా వారు ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఎవ్వరికి కూడా నేను ఇలాంటి విష్ నాది ఫుల్ఫిల్ అవ్వలేదు కదా అనేది ఉండకూడదు. సంపూర్ణ పవర్ఫుల్ స్టేజ్లో ఉండాలి. మహాదాని స్టేజ్లో స్థితులై ప్రతి ఒక్కరికి సహయోగం అనేది ఇవ్వగలగాలి. శుభ భావన ప్రతి ఒక్కరి పైన పెట్టగలగాలి. సో దృష్టితోనే పరివర్తన అనేది అవుతుంది. स्लोगन सदा ईश्वरीय मर्यादों पर चलते रहो तो मर्यादा पुरुषोत्तम बन जाएगा. సదా ఈశ్వరీయ నియమాల పైన నడిచినట్టయితే మర్యాద పురుషోత్తములుగా అవ్వగలరు. మర్యాద కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రతిరోజు మురళి ద్వారా ఏది చేయాలి ఏది చేయకూడదనే కోడ్ లభిస్తుంది కదా, దానిపైన ఉంచుకొని ఉండగలగాలి. సో ఈరోజు మురళి స్వమానం మే శుభ భావన రఖనే వాలా హూ. నేను ఆత్మ ప్రతి ఒక్కరిపైన శుభ భావన పెట్టేవాడిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ భగవంతుడి సేవాదారిని. భగవంతుడి సేవ ప్రతి ఒక్కరి పైన శుభ భావన పెట్టడం. నేను ఆత్మ నా ఈ శుభ భావన ద్వారా శ్రేష్టమైన స్థితిని తయారు చేసుకుంటూ శ్రేష్టమైన నడవడికను తయారు చేసుకుంటూ సేవాదారి స్థితిలో ఉంటాను. భగవంతుడి సేవతో నా నడవడికను ఉన్నతంగా చేసుకుంటాను. నా సేవాదారి స్థితితో శ్రేష్టమైన ఆత్మగా అవుతాను. ప్రతి ఒక్కరిపైన శుభ భావన పెట్టేవారిని. ప్రతి ఒక్కరూ భగవంతుడి పిల్లలుగా భావించేవారిని. I, the soul, a positive being, I always have good wishes, elevated thoughts towards every other soul. I am the one belongs to the one Father. I always experience the positivity within me. The next few seconds, I try to imagine my family members right in front of me. I'm going to shower the vibrations of positivity towards every person in my family. Such positive energy helps to create a great inheritance. मैं सदा परमात्मा की सेवा करने वाला हूं. I always experience myself as the point of light and the merciful soul. Always try to remain at fatherly service and try to radiate such serviceable vibrations
to every part of this body, and I try to remain calm, relaxed, and peaceful whenever I face any obstacles in this life. I am the one chosen by the Supreme Father. My Father holds my hand and make me to cross every obstacle in my life. I always follow the path of the Supreme Father and be a divine and blissful being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the positivity within me. I try to spread the vibrations of positivity to every part of this body. With such positive energy, I try to shower the vibrations of blessings to every other soul. Om Shanti.